చనా సుందల్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, జీలకర్ర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర. వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా చనా సుందల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చనా అనగానే నేను ఇంకా పెద్ద శనగలు ఉంటాయి కదా అవేమో అనుకున్నాను, శనగపప్పు అనుకోలేదు. అంటే దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ మనకు పల్సెస్ తీసుకోవడము. సో దాంట్లో భాగంగా నేను ఇలా చనా తీసుకున్నాను. ఒకవేళ ఇది నచ్చని వాళ్ళు రాజ్మా కానీ, చోలే, మీరు చెప్పినవి చోలే అంటాం అనమాట, అవి కానీ అవి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో వెయిట్ గెయిన్లో మనకి అంటే వెయిట్ లాస్కి చాలా మందికి తెలిసిపోయింది ఇప్పుడు ఏం తీసుకుంటే కొంచెం మనం వెయిట్ లాస్ అవుతాం అని చెప్పేసి. వెయిట్ గెయిన్కి అయితే మీరు అన్నట్టుగానే నిజంగా కొంచెం ఏం తీసుకోవాలి ఏంటనేసి బయట ఫుడ్ తినేస్తే ఆటోమేటిక్గా అయిపోతారు. బట్ హెల్దీ వేలో గెయిన్ అవ్వాలి కాబట్టి ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి? సో జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఎక్కువగా బేకరీ స్టఫ్ తీసేసుకుంటుంటారు, క్రీమ్ ఉన్నవి, చీజ్ ఉన్నవి, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ మనకి సాచురేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. సో అవి తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ కొద్ది వరకు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి బాడీలో కొలెస్ట్రాల్స్ రైజ్ అవ్వడము, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే కూడా దానికి ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఓన్లీ ఆ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాట్స్ కాకుండా కొద్దిగా తీసుకునే డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. వాళ్ళకి వెయిట్ గెయిన్ ప్రాపర్గా అవ్వట్లేదంటే కూడా మనకి రీజన్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాకుండా పోవచ్చు. అంటే డైట్లో, ఓవరాల్ డైట్లో చూసుకుంటే ప్రోటీన్ అనేది చాలా తక్కువగా తీసుకోవడము, అండ్ ఏంటి అంటే వాళ్ళకి కొంచెం తినడానికి ఎక్కువగా ఇష్టపడకపోతే ఏం చేస్తారంటే పోర్షన్ సైజెస్ తగ్గించేస్తారు. బట్ నెంబర్ ఆఫ్ మీల్స్ అనేది మేము పెంచమని చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు రెగ్యులర్ వెయిట్ లాస్ పర్సన్ తీసుకునే నెంబర్ ఆఫ్ మీల్స్ అండ్ వెయిట్ గెయిన్ కోసం చూసే వాళ్ళు తీసుకునే నెంబర్ ఆఫ్ మీల్స్ సేమ్ ఉన్నప్పుడు మనకు రిజల్ట్స్ ఉండవు. సో ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నా కూడా ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏం చేయాలి ఫస్ట్? ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఓకే, శనగపప్పు కొబ్బరికి కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే ఉన్నాయి. ఇది మనం నార్మల్గా తీసుకునేదా స్టార్టర్ లాగా, లేదా స్నాక్ లాగా, లేదంటే కనుక మనకి రైస్లోకి అది తీసుకోవచ్చా? సో ఇది మనం స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే రోటీతో పాటు కర్రీ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే స్టార్టర్ లాగా ఇన్ బిట్వీన్ మీల్స్లో తీసుకున్నప్పుడు, ఇప్పుడు జనరల్గా రోటీతో పాటు ఎలాగో దాల్స్ అవి తీసుకుంటూ ఉంటారు, వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ స్నాక్లో కూడా ఇది కొంచెం హెవీ మీల్ అనమాట. సో ఇలాంటివి స్నాక్లో యాడ్ చేసినప్పుడు మనకి క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతుంది, ప్రోటీన్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు రిజల్ట్స్ వస్తాయి, అందుకోసమని తీసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తాం. పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకున్నాం దీంట్లోని. కొద్దిగా పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించుకుంటాం. ఓకే, సో అలేఖ్య గారు, మామూలుగా అయితే ఇప్పుడు నార్మల్ ఆయిల్ యూస్ చేసుకున్నాం కదా, వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్టికులర్గా ఏమన్నా ఆయిల్స్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లైక్ ఆలివ్ ఆయిల్ కానీ అలా ఏమన్నా? సో అదే అశ్విని, జనరల్గా వెయిట్ గెయిన్ అంటేనే అందరూ ఫ్యాట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోతుంది అనమాట. బట్ మనకి ఫ్యాట్స్ అనేవి అంత మంచిది కాదు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్స్ కూడా పెరుగుతాయి. సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మనం అందరికీ ఎలా అయితే రికమెండ్ చేస్తామో ఎవ్రీ మంత్ 1/2 లీటర్ పర్ పర్సన్ అనేది వెయిట్ గెయిన్ వాళ్ళకు కూడా అదే రికమెండ్ చేస్తాం. సో ఎక్కువ తీసుకోవడం అనేది మాత్రం ఉండదు. అండ్ టైప్ ఆఫ్ ఆయిల్ వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ జనరల్గా దానికి స్మోకింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం ఇలా స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసినప్పుడు దానికి అంత కెపాసిటీ ఉండదు, అంత స్మోకింగ్ పాయింట్ ఉండదు. సో అందుకోసమని కుకింగ్కి జనరల్గా ప్రిఫర్ చేయకూడదు. సలాడ్ డ్రెస్సింగ్ వాటికైతే తీసుకోవచ్చు. అవును, ఎక్కువ హీట్ చేయకూడదు కదా ఆలివ్ ఆయిల్ కూడా. సో నెక్స్ట్ మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేస్తాం. ఓకే, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే,
సో ఓన్లీ శనగపప్పుని ముందుగా బాయిల్ చేసుకొని పెట్టేసుకుంటే కనుక చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట. మధ్యాహ్నం స్నాక్స్లోకి తీసుకోవచ్చు, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మా మమ్మీ కూడా చేస్తారు. ఓకే, బట్ మీరు రైస్లోకి తింటాను నేను ఇది. అంటే ఇందాక కూడా ఏదో పేరు చెప్పారు కదా, శనగపప్పు కొబ్బరి అని. అవును, కొంతమంది చెన్నా సుందలు అంటే నార్త్ సైడ్ ఎక్కువగా చెన్నా సుందలు అలా కూడా పిలుస్తారు. అవును. సో అయిపోయిన అశ్విని, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నిమ్మరసం వేసుకోండి. ఓకే, ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. పప్పు దినుసులే కాకుండా వెయిట్ గెయిన్కి మనం ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పర్టికులర్గా ఏమన్నా ఉన్నాయా ఫుడ్ ఫ్యాట్స్ ఉన్నది? అంటే వెజిటేబుల్స్లో వచ్చేసరికి స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉన్నది ప్రిఫర్ చేయమని చెప్తాం. అంటే ఆలుగడ్డ కానీ, చేమగడ్డ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ ఇలాంటివి కూడా వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతాయి. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసరికి మనకి బనానా, మామూలుగా రోజు అరటిపండు తీసుకోమని చాలా మంది చెప్తుంటారు బరువు పెరగాలని. సో బనానాలో కొంచెం హై క్యాలరీ ఉంటుంది. మనకి ఆరెంజ్తో కంపేర్ చేస్తే, బత్తాయితో కంపేర్ చేస్తే బనానాలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ గెయిన్ కోసం చూసే వాళ్ళు అలాంటి హై క్యాలరీ ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది కదా. అశ్విని గారు చెన్నా సుందల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉండొచ్చు. ఓకే, సో వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా చెన్నా సుందలు ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చెన్నా సుందల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, జీలకర్ర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర. చెన్నా సుందల్ ప్రిపేర్ చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన శనగపప్పు వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చెన్నా సుందల్ రెడీ.